హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. ఇప్పుడైతే శిల్పకళా వేదికకి అయితే వెళ్తున్నాము. అక్కడ ఆశు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే ఈరోజు. సో అందుకోసం ఆశు అయితే మార్నింగే వెళ్ళిపోయాడు. ఇంకా మేమైతే ఇప్పుడు టైము 4 అవుతుంది. సో 5కి అట్లా స్టార్ట్ అవుతుందంట. మా చిన్నోడి వాయిస్ అనమాట అది చూపి. సో ఇప్పుడైతే టైం 4 అవుతుంది. సో ఇంక ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం శిల్పకళా వేదికకి. సో అక్కడైతే ఆశు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము మేము. ఇప్పుడు 30 minutes చూపిస్తుంది ఇక్కడి నుంచి. అప్పటికే ఫుల్ అయిపోయినాయి. కార్ పార్కింగ్కి ప్లేస్ లేదు. మేము చాలా ఎర్లీగా వచ్చాము, అయినా కూడా ప్లేస్ లేదు, ఫుల్గా ఉంది. May this light inspire each of us to shine, to learn and to spread the world together as one family. May these words inspire us to carry forward the spirit of our school, holding high the thought of learning. Friends have made an incredible impact in the field of education, particularly through her commitment to shaping young minds. Raksha Ma'am is a firm believer in the importance of developing high emotional intelligence, both students and teachers. Her emphasis on EQ has created a positive and nurturing, emotionally intelligent individuals. For this evening edition of Made Sujata, along with our very creative activity team and ever-supportive academic team. At the same time, I would like to extend my gratitude to Mrs. Anjani, to Mr. Satya and Mr. Saurabh, and the extremely efficient operations and admin to Sujan, as it's a captivating journey as a ensures that we provide equal opportunities for all students, nurturing diverse and equitable learning environment. Keep it clean. Let's pick up any litter which we see. Good idea. నెక్స్ట్ ఆశు పర్ఫార్మెన్స్. Doraemon. Act of all firemen back home. ఈయన ఎవరు? ఎంత స్లోగా ఇస్తున్నాడు చూడు, ఎంత బాగా. వాడే
అషు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళది జపనీస్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. సో ఇక ఆ డ్యాన్స్ కంప్లీట్ అయిన తర్వాత కాస్త బ్రేక్ లాగా ఇంటర్వెల్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ స్నాక్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. సో అందుకనేసి అందరూ బయటకైతే వచ్చారు. చంద్రుడు చూడమా ఎంత బాగున్నాడు అసలు. ఎంత బాగుంది అసలు వ్యూ. శిల్పకళా వేదిక బాగుంది. ఏమి ఇచ్చారో చూద్దాం. స్నాక్స్కి ఏమి ఇచ్చారంటే చూద్దాం. 2 వడ కాదు ఏదో సంథింగ్, కప్ కేక్, జ్యూస్. యాపిల్. అన్నయ్య డ్యాన్స్ చూసావా అమ్మలు? అన్నయ్య డ్యాన్స్ చూసావా? అన్నయ్య డ్యాన్స్. ఒక కప్ కేక్, ఒక జ్యూస్, ఒక రోలు, ఇంకొకటి ఏదో పఫ్ టైప్. ఇక్కడికి వచ్చి చట్నీస్, రోడ్డు సౌండ్ అంతా, ఫ్రిడ్జ్. అషున్ అయితే ఇంకా వదలలేదన్నమాట. అంత పర్ఫార్మెన్స్ అందరి పిల్లలవి అయిపోయిన తర్వాత అట్ ఏ టైం ఒక్కసారిగా పిల్లలందరినీ పంపిస్తామని చెప్పారు. అషు ఆఫ్టర్నూనే వెళ్ళిపోయాడు అనమాట, స్కూల్కి వెళ్ళిపోయాడు. అండ్ వాళ్ళు స్కూల్ నుంచి ఇక్కడికైతే వచ్చారనమాట శిల్పకళా వేదికకి. అండ్ మేము 4కి మేము డైరెక్ట్గా ఇలా వచ్చాము. హైలైట్గా ఉన్నాడు చంద్రుడు అయితే. అంతే, ఇంతకంటే నేను జూమ్ చేయలేనేమో. అన్నయ్యని చూసావా? బొచ్చున్నావా? అన్నయ్యని చూడలే? మెట్రోలు. చట్నీస్లో జనాల. అవును. నచ్చిందా నాన్న అన్నయ్య డ్యాన్స్? యాపిల్ అన్నయ్య డ్యాన్స్ నచ్చిందా? అరే State with pride. The lotus blooms with beauty. Just as India rises with grace and will. Like the tiger, India stands fierce. We made it to tune of the visitors, welcome to our village's festival. I might turn sound into a banana. పిల్లలు ఒక్కొక్కరు ఎంత బ్యూటిఫుల్గా పర్ఫార్మెన్స్ చేశారంటే అవుట్ స్టాండింగ్. అసలు నిజంగా మేము అక్కడ ఉన్న ఒక 2 hours అలా చూస్తూ ఉండిపోయాము. ఎంత బాగున్నారంటే పిల్లలందరూ అట్లా కాస్ట్యూమ్స్లో కానీ అలా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తూ, ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అందరూ చాలా బాగా అందరూ అలా చూస్తూ ఉండిపోయారనమాట. అంత బాగుంది పిల్లల పర్ఫార్మెన్స్ అంతా కూడా. సో ఇదన్నమాట ఆషు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వ్లాగ్, వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్ అనమాట ఇది. సో నేను ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పింకీ తెలుగు ఛానల్.
లాస్ట్ 3 minutes ఆషు పర్ఫార్మెన్స్ మళ్ళీ నేను పెట్టాను అనమాట. అంటే ఇంకొక యాంగిల్లో తీసి పెట్టాను. మీకు ఎవరికైనా వద్దు అనుకుంటే దాన్ని అయితే స్కిప్ చేయొచ్చు. నేనైతే జస్ట్ ఆ క్లిప్ని అయితే యాడ్ చేశాను. ఇదనమాట పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము అందరూ పిల్లల్ని కలెక్ట్ చేసుకోవడానికి ఇంకొక వే చూపించారనమాట. సో అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు వాళ్ళ పిల్లల్ని కలెక్ట్ చేసుకొని తీసుకొని రావాలి. సో అలా మేము ఇంకా ఆషుని తీసుకొని వచ్చి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము.